దేవుని చిత్తానుసారంగా జీవించేవాడివైతే శత్రువు నీకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఒక సత్యాన్ని గ్రహించాలి. ఏదో తెలుసా, దేవుడు నా జీవితంలో ఏదో అద్భుతము చేయబోతున్నాడు, నా ఎదుట పెద్ద పోరాటము ఉంది అంటే పెద్ద విజయాన్ని కూడా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అనే విషయం మర్చిపోకండి. నీ ఎదుట పెద్ద శత్రువు ఉన్నాడంటే, పెద్ద సమస్య ఉందంటే, పెద్ద కష్టం వచ్చిందంటే దేవుడు నీకు పెద్ద విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అదే సమయంలో మర్చిపోకండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివైతే, దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తివైతే సమస్తము నీకు సమకూడి జరుగుతున్నాయి అనే సత్యము మర్చిపోకండి. దావీదును దేవుడు 4 గోడల మధ్య రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు దావీదును నలుగురికి పరిచయం చేయాలంటే ఏం చేయాలి? దావీదును దేవుడు సమూయేలును పంపించి 4 గోడల మధ్య, అది కూడా పబ్లిసిటీ లేని సమయంలో, ఏ అన్నా చెప్పడు బయటికి వెళ్ళి. దావీదు అన్నలు చెప్తారా, మీకు విషయం తెలుసా, దేవుడు మా తమ్ముడిని రాజుగా అభిషేకించాడు మీకు తెలుసా అని ఎవరైనా వెళ్ళి చెప్తారా? చెప్పరండి. తనంటే గిట్టని వారి మధ్య, తనకు ఇష్టం లేని వారి మధ్య, ప్రమోషన్ లేని చోట, పబ్లిసిటీ లేని చోట, ఎవరు తన గురించి గొప్పగా చెప్పనటువంటి చోట దేవుడు దావీదును అభిషేకించాడు. సో పబ్లిసిటీ లేదు అసలు. దావీదును గూర్చి, దావీదు యొక్క అభిషేకమును గూర్చి బయటకు తెలిసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తన చుట్టూ ఉన్నవాళ్ళు దావీదు అంటే గిట్టని వాళ్ళు. కానీ దేవుడు దావీదు విషయంలో, దావీదు పట్ల తన ఉద్దేశం ఏమిటో తెలియచేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నిన్ను హెచ్చించాలి అని దేవుడు ఆశించినప్పుడు, నిన్ను గొప్ప చేయాలి అని దేవుడు అనుకున్నప్పుడు, ఒక గొప్ప శత్రువుని నీకు దేవుడు ఎదురుగా రాణిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. 4 గోడల మధ్య అభిషేకించబడినటువంటి దావీదును దేశ నలుమూలలా కనపరచాలి అని ఉద్దేశించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక శత్రువుని అనుమతించాడు. ఆ శత్రువు దేశమంతా తెలిసిన శత్రువు. ఆ దేశమంతా తెలిసిన శత్రువుని దావీదు జీవితంలో ఎదుర్కొనే విధంగా చేశాడు. శత్రువు ఎంత ఫేమస్ అయితే నువ్వు కూడా అంతకంటే ఎక్కువ ఫేమస్ అవుతావు. అర్థమైందా? సమస్య ఎంత పెద్దదైతే దాన్ని ఎదుర్కొంటున్న నీవు అంత పెద్ద సమస్యను ఎదుర్కొంటావు, అంత గొప్ప విజయాన్ని పొందుకుంటావు. ఏ శత్రువుకైతే దేశమంతా భయపడిందో, ఏ శత్రువుకైతే సౌలుతో పాటు ఉన్నవాళ్ళు భయపడ్డారో, ఆ శత్రువుని ఎదుర్కోవడానికి దేవుడు దావీదును సిద్ధం చేశాడు. శత్రువులు నీ జీవితంలో ఎదురుగా వస్తున్నప్పుడు భయపడొద్దు. ఆ శత్రువు నీ జీవితంలో ఏ రూపంలోనైనా రావచ్చు. ఒక సత్యం మాత్రం మర్చిపోకండి. ఏమిటి? దావీదు తెలుసుకున్న సత్యాన్ని మీరు మర్చిపోకండి. ఆ శత్రువుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దావీదుకు 3 విషయాలు స్పష్టంగా తెలుసు. ఆ 3 విషయాలు దావీదును బహుగా ప్రభావితం చేసినాయి. 1, దేవుని యొక్క ప్రణాళిక. 2, దేవుని యొక్క ప్రాకారం. 3, దేవుని యొక్క ప్రభావం. ఈ 3 దావీదుకు బాగా తెలుసు. మొదటిగా దేవుని యొక్క ప్రణాళిక. సౌలు దగ్గరకు వచ్చి అంటున్నాడు, వాడిని నేను చంపేస్తా. కనీసం సౌలుకు కల్లో కూడా ఆ ఉద్దేశం లేదు. తన తలంపుల్లో కూడా ఏదో ఒక రోజు వీడిని చంపాల్సిందే అనే ఆలోచన కూడా రాలా సౌలుకి. ఎందుకని? అసలు ఊహకందని విషయం గొల్లియాతును సౌలు చంపడం. వణికిపోతున్న సమయంలో దావీదు సౌలు దగ్గరకు వచ్చి వాడిని చంపేస్తా. ఎలా చెప్పగలిగాడండి? ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ధైర్యం? దేశమంతా భయపడుతున్నప్పుడు, సైన్యమంతా భయపడుతున్నప్పుడు, దేశాన్ని పరిపాలించే రాజే వణికిపోతున్నప్పుడు, ఒక పడుచువాడు, ఒక బాలుడు సౌలు దగ్గరకు వచ్చి వాడిని చంపేస్తా. అప్పుడు సౌలు చెప్పిన మాటలను మీకు జ్ఞాపకం చేశా. నువ్వు పిల్లోడివయ్యా, నువ్వు బచ్చగాడివయ్యా, నీ వల్ల ఏమవుతుందయ్యా? ఎస్, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నీ శక్తికి మించిన దాన్ని చేయాలనుకుంటావో, నీ జీవితంలో దేవుని చిత్తము చేయాలనుకుంటావో, అసాధ్యాన్ని సాధ్యపరచుకోవాలనుకుంటావో, వినో, ఎవ్వడూ నీకు సహకరించడు.
ఎవడు నీకు ఓటేయడు. దేవుని చిత్తము చెయ్యాలి అనుకుంటున్న సహోదరి సహోదరులు దయచేసి వినండి. నువ్వు దేవుని చిత్తానుసారమైన సేవ చేయాలనుకున్నా, దేవుని చిత్తానుసారమైన పరిచర్య, సంఘ సేవ చేయాలనుకున్నా, సువార్త సేవ చేయాలనుకున్నా వినో. నిరుత్సాహపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆటంకపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు, అభ్యంతరాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, అండగా నిలబడేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. దేవుని చిత్త ప్రకారం నువ్వు వివాహం చేసుకోవాలని ఆలోచించు, ఎంతమంది అడ్డుపడతారో. దేవుని చిత్త ప్రకారం ఉద్యోగం చేయాలని చెప్పి నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పి నువ్వు భీష్మించుకుని కూర్చో. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను వెర్రివాడిలా చూస్తారు, వెర్రిదానిలా చూస్తారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కేవలం చదువుకోవడానికి మాత్రమే నువ్వు కాలేజీకి వెళ్తే నిన్ను ఒక పిచ్చిదానిలా చూస్తారు. ఏంటి కాలేజీకి కేవలం చదువుకోవడానికే వచ్చావా? మరి కాలేజీ చదువుకోవడానికి కాకపోతే దేనికి వస్తారు? పిచ్చిదానిలో ఉన్నావు. ఇది ఎవరితో బీసీలో పుట్టినట్టుంది. ఇది ఈ కాలంలో పుట్టాల్సింది కాదు. ఏమిటి కాలేజీకి చదువుకోవడానికి కదా రావాల్సింది? పిచ్చిదానా, కాలేజీకి చదువుకోవడానికి వస్తారా? అది 100 years బ్యాకే మానేశారే. మరి దేనికి వస్తారు? కాలేజీకి ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఒకప్పుడు అబ్బాయితో అమ్మాయి తిరుగుతున్నా, అమ్మాయితో అబ్బాయి తిరుగుతున్నా, ఏంటాడు అలా తిరుగుతున్నాడు ఏంటి అమ్మాయి అలా బరి తెగించి తిరుగుతుంది ఏమిటి, చదువు సంధ్యలు లేవా ఏమిటి అని చెప్పి అనేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమిటాడు అమ్మాయి లేకుండా తిరుగుతున్నాడు, ఏంటా పిచ్చిది అబ్బాయి లేకుండా తిరుగుతుంది, అలా ఒంటరిగా తిరుగుతుంది ఏమిటి అంటే, ఈరోజు ఎలా ఉందంటే అబ్బాయితో అమ్మాయి తిరగకపోతే పిచ్చిదానిలో చూస్తున్నారు. ఒక అబ్బాయి అమ్మాయి కూడా పడకపోతే వాడిని పిచ్చోడ్లా చూస్తున్నాడు. దయచేసి వినండి. దేవుని చిత్తం చేయాలి, దేవునికి ఇష్టునిగా జీవించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి అని దావీదు ఆశపడుతూ ఉంటే తన సహోదరులు పిచ్చోళ్లాగా చూశారు. సౌలు దావీదును ఒక బచ్చాగాడ్లాగా చూశాడు. ఏం మాట్లాడుతున్నావు బాబు, నువ్వు వెళ్ళి గొలియాతును చంపేస్తా భలేవాడివయ్యా, నువ్వు బచ్చాగాడివి. వాడు పుట్టినప్పటి నుంచి యుద్ధశూరుడు, వాడు నువ్వేం చంపుతావు, నీ వల్ల కాదు చంపడం. డిస్కరేజ్మెంట్. నువ్వు దేవుని చిత్తం చేయాలి అని ఆశిస్తే విను సహోదరుడా సహోదరి, నిన్ను నిరుత్సాహపరుస్తాను, నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తాను. దావీదుకున్న ధైర్యం కారణం తెలుసా? నా శత్రువుకి బల్లెం ఉంది, బలం ఉంది, బలార్జుడనే పేరుంది, కత్తి ఉంది, డాలు ఉంది, నాకు ఇవేమీ లేవు. మరి ఏమున్నాయి? నాకు దేవుని తోడుంది, చాలు. అదే దావీదును జయశాలిగా చేసింది. నీకేమీ లేకపోయినా పర్వాలేదు సహోదరి సహోదరుడా, దేవుని తోడు నీకుంటే చాలు. ఈరోజు కోరుకుందామా దేవుని తోడును? పరిశుద్ధుడా, ఈ లోకంలో మాకు ఏమీ లేకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు తోడుగా ఉంటే చాలు, నువ్వు తోడుగా ఉంటే చాలు. గొల్యాతు లాంటి శత్రువులు కుప్పకూలిపోతారు. నువ్వు తోడుగా ఉంటే చాలు. ఎంతటి యోర్దానైనా, ఎంతటి ఎర్ర సముద్రమైనా 2 పాయలుగా విడిపోతుంది నాయన. నీ తోడే మా జీవితాలకు ఆధారము, మా విజయాలకు ఆధారము. నీ తోడే మేము కోరుకుంటున్నావు నాయన. దావీదుకు నువ్వు కృప చూపించావు, కృపతోనే విజయం సాధించాడు. ఆ కృప మాకు దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.